రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల్ కుంట్లూర్ జిఎస్ ఎస్టేట్లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ సోదరులకు మాజీ కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్ అలియాస్ జిఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. మరియు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గారెల శ్రీనివాస్ గౌడ్, ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ పసుల రాజేందర్, విద్యావతి విజయేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి మరియు అనుపమ సుప్రసేనారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరచారి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కొత్త కురుమ శివకుమార్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖలీం, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు మరియు భారీ సంఖ్యలో మైనార్టీ సోదరులు హాజరయ్యారు. హయత్ నగర్ పోలీస్ అధికారులు సిబ్బందితో చక్కటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బి బ్లాక్ మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఖాళీగా వెళ్తుంది 24 సర్వే నెంబర్ 2 అధికారులు చేస్తే ఎంత ఇస్తారు? 500 అంటే సేమ్ వేరే పంచాంగాల డిఫరెన్స్ ఉందా? ఏమన్నా ఆంధ్ర పంచాంగ 5 నిమిషాలు తేడా ఉంటాం. ఎందుకంటే కాలకాలం అక్కడ 5 వర్షాలు ముందై ఇక్కడ ఎక్కువ దాన్ని బట్టి అన్న అందరూ ఫోటో దిగండి కిందికి వెళ్తే ఓన్లీ లేడీస్కి దోపాలు ఇస్తారు. ప్లీజ్ కొద్దిగా కోఆపరేట్ చేయాలి. రండి అమ్మ ఫోటో తొందర చేయండి. లీడర్లు అందరూ కొద్దిగా కింది దిగితే బాగుంటుంది అన్న. అందరూ కింది దింపేసి रेशमा बेगम मैं यहाँ पर लगाया इफ्तार पार्टी. अपना कॉन्स्टिट्यूंसी में ए ब्लॉक बी ब्लॉक 2 है. आज पूरा बी ब्लॉक वाले को यहाँ पर बुलाए. कल ए ब्लॉक वालों को इब्राहिमपट्टनम में बुला रहे. सबको पहले एडवांस ईद मुबारक आप सब लोगों को. మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగలో ఈ పండుగ పవిత్రంగా జరుపుకునే పండుగగా మన మైనారిటీ సోదరులు ఎప్పుడు కూడా భావిస్తారు. దాన్ని అందరం కూడా గౌరవించేటువంటి కార్యక్రమం అది. అందులో భాగమే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలు అంటే దేశమంతా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఓట్ల కోసం కాదు, సమాజంలో ఉన్న మైనారిటీలకు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎవరు చేయొద్దని
రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్లో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు దేనికోసం అయితే కొట్లాడుతుండో స్వార్థం కోసం కొట్లాడతలేడు. భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా మనమంతా ఒకటి, మన సమాజాన్ని మనం రక్షించుకోవాలి. సమాజంలో చిచ్చు పెట్టే రాజకీయ పార్టీలు ఏవిన్నా ఓకే 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 నియోజకవర్గ బి బ్లాక్ సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఈరోజేమో బి బ్లాక్ పెట్టినాం, రేపేమో ఏ బ్లాక్ పెడుతున్నాం. ఈ రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వ పక్షాన మేము ఈరోజు ఏదైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి బట్టల పంపిణీ కార్యక్రమం, అంటే దాన్ని ఏమంటున్నామంటే తోఫా, రంజాన్ తోఫాని మన ముఖ్యమంత్రి గారు ఆయన ఒక చక్కటి అందులో 3 డ్రెస్సులు ఇచ్చి దానికి వాళ్ళ పండుగ సందర్భంగా గౌరవంగా ఇస్తున్నటువంటి కానుకగా ఇస్తున్నాం. ఆ కానుకతో పాటుగా ఈరోజు అందరికి కూడా బి బ్లాక్లో ఉండేటువంటి అందరిని పిలిచినాం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో బి బ్లాక్లో ఉండే మైనార్టీ సోదరులందరినీ పిలిచి ఈరోజు రంజాన్ ఇఫ్తార్ విందిచ్చినాం. రేపు ఇబ్రాహీంపట్నంలో ఏ బ్లాక్ వాళ్ళకి ఇస్తున్నాం. మేమందరం కూడా కలిసి ఉండాలని, మనమంతా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దరిదాపుల్లో రానియదు. మనమందరం ఒకటి, మనందరం కలిసి ఉండాలి, సమాజాన్ని విడగొట్టకుండా ఉండాలి అనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుటకే ఇలాంటి కార్యక్రమాలను మేము చేస్తుంటాం. ఈ కార్యక్రమాలకు ప్రజలు అండగా ఉన్నారు, మీరందరూ కూడా అండగా ఉన్నారు. మేమంతా ఎప్పుడు కూడా మీరు మైనార్టీలని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని రకరకాల మాటలు మాట్లాడకుండా మేమందరికీ కలుపుగా ఇలాంటి పండుగల సందర్భంలో అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యమే ఇలాంటి కార్యక్రమం అని చెప్పి